నువ్వు గెలిస్తే ఓడిన నీలాంబరి పిన్నులు ఇద్దరి చెట్టుకి రోజు నీళ్పోయాలి. ఇది వారిపైన ఇక్కడిది లేకపోయినా ఇద్దరి ప్రాణాలు తీసి ఇక్కడే పాతి పెడతాను. రెడీ. ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరి టాలెంట్ ఏంటో తేలిపోతుంది ఇప్పుడు. ఆంటీ జాగ్రత్తగా చెక్ చేయి. జాగ్రత్త నీలమ్మా. 10 రూపాయలు పెడితే వచ్చే మొక్క కోసం పీకలు పోగొట్టుకోరాదు. నువ్వు చూస్తూ ఉండంటీ. 2 నిమిషాలు టైం ఉంటుంది. ఈ లోపు బ్రోను పట్టుకోవాలి. దేవాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి దాచిపెట్టకూడదు. అలా చెయ్యం. భవానీ అంటే ఇక్కడే సాక్ష్యంగా ఉంటుంది కదా. దేవా బాబాను ఇక్కడే ఒక చోట నిలబెడతాం. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో సాక్ష్యంగా చూస్తాం. నేను రెడీ. ఆంటీ చూస్తూ ఉండు. ఏదైనా తేడా వస్తే నాతో చెప్పు. ఆంటీ జాగ్రత్తగా చూడు. పిన్ని, నువ్వు అరుస్తూ హింట్లేవకు. నేను నోరు మూసుకుంటానులే బాబు. రెడీయా? రెడీ. ఏ మెల్లగా. కమాన్ నీలాంబరి, కమాన్. నన్ను పట్టుకుంటావేంటో వదులు. ఆంటీ నువ్వు నా దగ్గరికి ఎందుకు చెప్పావు? నువ్వే నా దగ్గరికి వచ్చావే. పిన్ని ఆగు. కమాన్ నీలాంబరి, స్ట్రైట్ వెళ్ళు. నీలాంబరి రైట్. నీలాంబరి బ్యాక్. కమాన్. స్ట్రైట్ గా. అటెక్కడికి వెళ్తున్నావే? ఇట్రా. నీలాంబరి ఇటు ఇటు. ఇటు 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 ఇటు. అటే అటే స్ట్రైట్ గా వెళ్ళు. అటే 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 వెళ్ళు. నేను చెప్పేదే ఫాలో. పట్టుకో. ఇంకేం పట్టుకుంటావు? వంకాయ్. వీళ్ళు నిన్ను ఆడుకుంటున్నారే, అది నీకు అర్థం కావడం లేదు. పద్దాక నన్నొచ్చి పట్టుకుంటావేటే? వెళ్ళా. నీ లెఫ్ట్ అటెళ్ళు అటెళ్ళు. నీలు, ఏమైంది నీలు? ఏమైంది నీలు? వీళ్ళు గాజు పెక్కలేసినట్టున్నారంటే. అయ్యో, ఎవరేశారు? మేమెందుకు పెడతాం? మీరే ఊడ్చారు కదా, సరిగ్గా ఊడ్చుకోలేదా? అయ్యయ్యో, కొంచెం ఉంటే ఆ గడ్డపార గుచ్చుకొని చచ్చిపోయేదానివి కదే. ఇదేం బాలేదు. నా ప్రాణం పోయేలా ఉంది. నేను చెప్తే విన్నావా? నా వల్లే కాలేదాంటీ, ఇక దాని వల్ల అవుతుందా? దేవాని పట్టుకోకపోయినా అది కూడా ఓడిపోయినట్టే కదా. ఏయ్ పట్టుకోవే, నేనే చేస్తాను. నువ్వెలా పట్టుకుంటావా? ఎలా పట్టుకుంటుందో చూద్దాం. కట్టండి చిన్నమ్మాయి గారు. నాకు ఐశ్వర్యం మీద నమ్మకం లేదు. నేనే కడతాను. రా పార్వతి. నువ్వే కట్టు. నీకు నమ్మకం లేదు కదా. రా పార్వతి. రెడీయా?
వదినా వదినా కమాన్ వదినా. ఏ మహి ఐశ్వర్య మీరు మాట్లాడకుండా కామ్ గా ఉండండి. మహి రే మహి నువ్వు మాట్లాడుకు దేవా, ఎండగా ఉంది, నువ్వు నీళ్ళలోకి రా. అది నువ్వు ఇక్కడ ఉండి దేవా. నువ్వు అదే పనిగా నన్ను పట్టుకోకు, కంపరంగా ఉంది. సైలెంట్ గా ఉంటావా? 2 నిమిషాలు ఆగు. అది ఓడితే అప్పుడు నీ సంగతి చెప్తాను. పార్వతి పార్వతి ఇందాక నీలాంబరి పెద్దబాబు గారిని ఎండలో ఉండొద్దు అని చెప్పినారంటే ఆయన నీడలో ఉంటారు. ఎండ పోయి అటువైపు నీడొస్తాదని పెద్దబాబు గారు కూడా చెప్పినారు. తూర్పు ఇటు అంటే పడమర ఇది. ఉగాదికి సూర్యుడు ఈ టైంకి ఈడే ఉంటాడని చెప్పినారు. అంటే నీడ అటే ఉన్నది, అక్కడే ఉన్నారు. కమాన్ వదినా వదినా. చూసావా నీలు, అది పెదబాబు వైపుకి వెళ్తోంది. టైం కూడా అయిపోతుందంటే ఈ లోపే అది పట్టుకోవాలి కదా. ఉండు, నువ్వు కూడా డైవర్ట్ చెయ్యి. పార్వతి పార్వతి హే yes. పార్వతి నాకు తెలుసు పార్వతి, నువ్వు గెలుస్తావు నాకు తెలుసు. ముళ్ళు గుచ్చుకున్నా పార గుచ్చుకున్నా సరే మిమ్మల్ని సేరుకోవాలనుకున్నాను పెద్దబాబు గారు. అయిపోయిందిగా నీలు, పోదాం పదా. ఆగండి. ఏంటి పెద్దబాబు ఆగమన్నావు? ఈ రోజు నుంచి ఏ రోజు ఆ ముద్దమందరం చెట్టుకు నీళ్ళు పోయడం ఆపినా మీకు నీళ్ళు పోయరు, అన్నం పెట్టరు. అర్థమైందా పిన్ని? ఎండాకాలం నీళ్లు రాకపోతే మేమిద్దరం ఏడ్చైనా ఆ కన్నీళ్లతో ఈ మొక్కకి ప్రాణం పోస్తాం. ఇంకా చూస్తావే, పద. ఇక్కడేం మిగిలిందంట? ఛీ! ఇంక మీ జోలికి రాడు బ్రో. అలా అనుకోకుమయ్య, అది నాగపడగల వంశానికి చెందిన సర్పం. బుస కొడుతూనే ఉంటుంది. భవానీ, భవానీ, వస్తున్నానక్క. నీలాంబరి మహి ఐశ్వర్యాలను కూడా పిలు. అక్క, ఉగాది షాపింగ్ చేసుకుని వచ్చారా? బనారస్ కంచిపట్టు చీరలు అన్ని తెచ్చారా? నీ గొంతమ్మ కోరికలు తీర్చాలని మాకు ఉంది గాని ముందు వాడని పిలు. ఓ నీలమ్మ, ఓ ఐషు, చిన్నబాబు, త్వరగా రండి. అక్క షాపింగ్ చేసుకొచ్చింది, తొందరగా రండి. భవానీ, నిన్ను వాళ్ళని పిలవమని చెప్పి అరవమని కాదు. అయ్యో బావగారు, సారీ బావగారు. నెక్స్ట్ టైం దగ్గరికెళ్ళి పిలుస్తాను. వచ్చారు కదా, తిట్టకండి. ఏంటి పిన్ని ఎందుకు అరిచావు? పిలిచాను చిన్నబాబు. మాకు అరిచినట్టే వినిపించింది, అందుకే కంగారు పడ్డాం. ఆంటీ ఏమైంది? భవానీకేం కాలేదు కాని పండక్కి బట్టలు తీసుకొచ్చాం, చూడండి. చూడమంటే వాళ్ళు కొట్టుకుంటారు అఖిల. మహి, ఇదిగో ఈ కవర్ నీది. నీలాంబరి, ఇది నీది. నీకేనంట, తీసుకో. నాది ఏ కవర్ బావగారు? అదేనా? అది నీది కాదు. నా కోసం బట్టలు తీసుకొచ్చారంటే పండక్కి కోడల్ని గౌరవించినట్టే కదా ఆంటీ. పార్వతి, అమ్మగారు, నీకు పెద్దబాబుకి ఈ కవర్లో ఉన్నాయి, తీసుకెళ్ళు. మహి ఐష్కి కలిపిచ్చింది.
దేవాకి పార్వతికి కూడా కల్పించింది. నీకు సపరేట్ గా ఇచ్చింది నీలమ్మా. భవానీ ఇది నీకు సెపరేట్ గా పెట్టాను. నాదెప్పుడు సపరేటే కదక్కా. ఇంకా ఇక్కడే ఎందుకు నీలో? రూమ్ లోకి వెళ్ళి ఎలా ఉన్నాయో చూసుకుందాం పద. ఐష్ పద. రండి పెద్దబాబు గారు. అఖిల, పార్వతి పెదబాబు బట్టలు ఎందుకు ఒకే కవర్లో పెట్టించావు? అంటే నువ్వు పెద్దబాబు మనసులో సంతోషం తొంగి చూడాలని డాక్టర్ చెప్పారు. అందుకే నేనొక మెట్టు దిగాను. అఖిల, కొడుకు కోసం ఏమైనా చేస్తాను అంటే మీరేం ఆలోచిస్తున్నారు? దేవా కోసం పార్వతిని కోడలుగా అంగీకరిస్తే ఈ ఇంట్లో సంతోషం మిగులుతుంది. లేదంటే దేవా కళ్లలో ఇప్పటిదాకా కమ్ముకున్న చీకటి ఈ ఇంట్లో కూడా కమ్ముకుంటుంది. ఏం ఆలోచిస్తున్నారండి? నేనొకటనుకొని నువ్వొకటనుకొని ఎప్పుడు ముందడుగు వేయలేదఖిల. అందుకే ఈ విషయంలో నువ్వు అనుకున్నది పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాను. పార్వతి, అరే పార్వతి, పడిపోతాను నేను. పార్వతి, పెద్దబాబు గారు నేను పడిపోతాను పార్వతి. మీరు పడిపోతే నన్ను చూస్తూ ఊరుకుంటానా? మీకంటే ముందు నాన్న పడి మిమ్మల్ని నా మీద పడేలా చేస్తాను. పార్వతి, ఏంటి సంతోషం? అమ్మగారు నాకు మీకు ఇద్దరికి కలిపి పండక్కి బట్టలు ఇచ్చినారు. నాకు పట్టరని సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. అయ్యో నేను డాన్స్ చేస్తానేమో. వర్షంలో నెమలి నాట్యం చేస్తుంటే అదెంత ఆనందంగా ఉంటుందో. నీకు ఇప్పుడు అంత హ్యాపీగా ఉందనుకుంటా, అవునా? నిజం పెద్దబాబు గారు. అమ్మగారు నన్ను కోడలుగా ఒప్పుకున్నట్టుగా అనిపించింది. రెక్కలు వచ్చినాయేమో, ఎగిరిపోవాలనిపిస్తుంది. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఆనందంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. నువ్వు ఎంత ఉప్పొంగిపోతున్నావో నీ మాటలు వింటుంటే అర్థమవుతుంది పార్వతి. అమ్మగారిచ్చిన ఈ సీరని ఇట్టాగే అట్టు పెట్టుకోవాలనిపిస్తుంది. నా దేవుడికి కూడా బట్టలు ఇచ్చినారు కాబట్టి నన్ను కట్టుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. పర్లేదు పార్వతి, నువ్వు ఈ చీర అమ్మిచ్చిన గిఫ్ట్ గా దాచిపెట్టుకుంటా ఉంటే సంతోషమే. మరి పండక్కి నాకిచ్చిన బట్టలు నువ్వు వేసుకో. ఏటేటి? అవును, నువ్వు ఇంటి పట్టప్రాణివైతే దేవా ఎంత సంబరపడిపోతాడో. ఈరోజు నువ్వు అంత ఉత్సాహంగా ఉన్నావు అంటే పార్వతి కాదు, దేవావి. అందుకే వేసుకోమంటున్నాను. వేసుకుంటే ఎట్టా ఉంటది? బాగుంటుంది, నువ్వు వేసుకో ముందు. ఇప్పుడేం పండగ? నా భార్య మొహం వెలిగిపోతే అది పండగే అనుకుంటాను. నువ్వు వేసుకో. ఇక్కడికిక్కడే మార్చుకోవాలా పెద్దబాబు గారు? ఇక్కడే మార్చుకో, నువ్వు వేసుకో. ఈడనా? అవును, నాకెలాగో కనపడదు కదా పార్వతి. మీకు కనబడదు కానీ ఈ మనసుతో అంతా చూసేస్తారు. మీరట్టా తిరగండి, నన్ను మార్చుకుంటాను. నా మీద డౌట్ గా ఉందా నీకు? నాకు సిగ్గు పెద్దబాబు గారు. సరే, త్వరగా వేసుకో, నేను అటు తిరుగుతాను, సరేనా? మీరు చూడకండి. నేను చూడను. ఏం చూస్తానోనని నీ భయం కదా. ఎవరైనా వింటే నవ్వుతారు పార్వతి. సర్లే, మీరు అటు తిరగండి. నువ్వు త్వరగా మార్చుకోవాలి. అట్టాగే, మీరు అట్టాగే ఉండండి. ఏయ్, మళ్ళీ తిరుగుతున్నారు. ఇట్టాగే ఉండమన్నానా? తొండ ఆట ఆడకూడదు. సరే సరే సరే, నువ్వు త్వరగా కానీ. ఏయ్, తొండ ఆట ఆడుతున్నారు మీరు. తిరగండి మీరు. ఇలాగే ఉండండి. అదిగో మళ్ళీ చూస్తున్నారు. అది తిరగండి, అది తిరగండి. అదిగో మళ్ళా
ఇటు పోతే ఇటు అటు పోతే అటు కనబడుతుంటారు కానీ ఎట్టా కనిపెడతారో నాకు అనుమానమే. పిచ్చి పార్వతి, నీ కాళ్లకు పట్టిలున్నాయి. ఆ చప్పుడుతో నువ్వు ఎట్టెళ్తున్నావో నాకు తెలీదా? అయ్యో, సరే త్వరగా రెడీ అవ్వు, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను. హ్మ్. కళ్ళు మూసుకునే ఉండండి. పెద్దబాబు గారు, బాగుంది పార్వతి, నా డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. ఎట్ట చెప్పగలుగుతున్నారు? ఆ, అదేంటి బాగుంటేనే ముద్దు పెడతారు. తెలివిగా మాట్లాడకండి, వేషాలు. సరే సరే, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. రేపు చూపు వచ్చిన తర్వాత చూస్తాను. కెమెరా ఆన్ చేయి. ఆ. ఈ ఫోటో ఎవ్వరికి చూపించకండి, సరేనా? సరే, మనం ఇద్దరమే చూద్దాం. సరే సరే. సరే సరే అండం కాదు. ఇప్పుడు నువ్వు దేవావి కదా, వచ్చి పార్వతికి ముద్దు పెట్టు. పార్వతిక? నేను పార్వతి అనుకొని ఒక కిస్సు. కిస్సు లేదు, కిస్సు మిస్సు లేదు. పెద్దబాబు గారు, ఎవరో వచ్చినారు. నన్నిట చూస్తే అంత సంగతులు. నన్ను పోయి దాక్కుంటాను. కంగారు పడదు పార్వతి, ఎవరొచ్చారు చూడు. చూస్తే నన్ను చూస్తారు కదా. మీకు నవ్వులాటగా ఉంది. సరే, మీరు పోయి డోర్ తీయండి, నేను వెనకాల దాక్కుంటాను. మీరు వెళ్ళి మాట్లాడి పంపించండి, సరేనా? సరే సరే సరే, రండి. బ్రో, ఐష్, డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు లాక్ చేశారంటావు? పార్వతి వాష్రూమ్ లో ఉందేమో. బ్రో లోపల ఉన్నాడంటే ఇద్దరు సాంగ్ ఏమైనా ప్లే చేస్తున్నారంటావా? రేయ్, నీకెప్పుడు ఇలాంటి ఆలోచనలేనా? అబ్బచ్చా, రివర్స్ లో చెప్తున్నావేంటి? రోజు నువ్వే కదా నన్ను చెరుగుడాడేది. సరే సరే, వాళ్ళు వింటారు, నోరు మూసుకో. రండి. బ్రో, లాకేస్ ఉందేంటి? పార్వతి, వచ్చింది మహి ఐశ్వర్య. పార్వతి లేదు కదా బావా? పార్వతి ఉంది ఐశ్వర్య. పార్వతి ఎక్కడంటే స్మైల్ ఇస్తున్నావేంటి బావా? ఏం లేదులే, విషయం ఏంటో చెప్ప ఐశ్వర్య. రేపు పండగ కదా బావా, పూజకు కావలసినవన్నీ తీసుకొద్దాం అనుకున్నాను. వెంట పార్వతి ఉంటే బాగుంటుందని వచ్చాను. పార్వతి, వెళ్తావా? వదిన ఎక్కడుంది బ్రో? నా నీళ్ళు ఉన్నాను చిన్నబాబు గారు, మీరు నవ్వడంటే కనబడతాను. నిన్ను చూసి మహి నవ్వితే దెబ్బలు పడతాయి. నువ్వు బయటికి రా పార్వతి. వదిన, నువ్వేనా? వావ్, లుకింగ్ బ్యూటిఫుల్ పార్వతి. అంటే బాగున్నట్ట బాలేనట్ట? చాలా బాగున్నావు పార్వతి. బావా, పార్వతికి ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది. మోడర్న్ డ్రెస్సులు కొన్ని తీసుకొస్తాను, వేసుకుంటుంది. అమ్మో, నాకొద్దు. అమ్మగారి ముందు నన్నెప్పుడు ఇట్ట కనబడాలనుకోలేదు.